మీరు నన్ను ఎంతగా ఆరాధిస్తారో నేను మేము అంతకన్నా అధికముగా దీవింతును అని పలికిన అద్భుత బాలయేసు వార్షిక మహోత్సవానికి విచ్చేసిన గజ్వెల్ పుర ప్రజలకు, దివ్య బాలయేసు భక్తులకు స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. ఇన్ఫెంట్ జేసస్ ష్రైన్లో ఈ పవిత్ర బలి పూజను ఘనంగా ఆరంభిస్తున్న ఈ పరిశుద్ధ సమయంలో మన హృదయాలను విశ్వాసముతో విప్పి ప్రభువు సన్నిధిలో భక్తితో నిలుద్దాం. ఈ మహత్తర సందర్భంలో మనకు మరింత ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని చేకూర్చుతూ ఈ పవిత్ర బలి పూజను సమర్పించేందుకు విచ్చేసిన పూజ్యులు, మహనీయులు, మహానుభావులు, మహాఘనత వహించిన శ్రీ 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 కార్డినల్ పూల అంతోని తండ్రి గారికి, విచారణ గురువులు, సంఘ పెద్దలు, గజ్వెల్ దివ్య బాలయేసు భక్తులందరి తరపున మీకివే మా నమస్సుమాంజలులు. ఆత్మీయ అనురాగ స్వాగతం, ఘన స్వాగతం. విశ్వాసం, వినయము, ఆధ్యాత్మిక నాయకత్వానికి జీవసాక్షి మన కార్డినల్ తండ్రి గారు. మీ యాజకత్వము పవిత్ర రోమన్ సంఘ కార్డినల్గా మీ సేవా ప్రయాణం, సాధుత్వం, కరుణ, ప్రజలకు సమీపంగా ఉండే మనస్సుతో మీరు సువార్త విలువలను అందించటం గణనీయము. ముఖ్యంగా పేదలు, స్వరము లేని వారి పట్ల మీ హృదయపూర్వక శ్రద్ధ, న్యాయం, శాంతి విశ్వాసులందరికీ విశ్వాస పదములో నడిపించే మీ నిరంతర కృషి మా అందరికీ ప్రేరణ. తండ్రి గారా, ఈరోజు ఎంతో శుభదినం, అపూర్వమైన ఆశీర్వాద దినం. సామర్థ్యానికి సంకేతం, సమర్థతకు ప్రతిరూపం, కరుణకు చిరునామా, పనిలో దృఢత్వం, హృదయములో మృదుత్వం, ఈ రెండు సమపాలలో కలిసిన అద్భుతమైన గొర్రెల కాపరి అయిన మన కార్డినల్ తండ్రి గారికి కరతాళ ధ్వనులతో స్వాగతం పలుకుదాం. ఈ పవిత్ర బలి పూజలను సమర్పించడానికి వచ్చిన ఫాదర్స్కి స్వాగతం, సుస్వాగతం. మరి ముఖ్యంగా దివ్య బాలయేసు దీవెనలకై వచ్చిన మన సిస్టర్స్ అందరికీ, బంధుమిత్రాదులకు, శ్రేయోభిలాషులకు స్వాగతం, సుస్వాగతం. ఈ పవిత్ర పూజా బలిలో మన కుటుంబాలను, మన బిడ్డలను, యువతను, బాధితులను, పేదలను, ప్రతి ఒక్కరిని ప్రభువుకు సమర్పిస్తూ భక్తితో పాల్గొందాం. ఓ గజ్వెల్ దివ్య బాలయేసువ, మా మీదను, మా కుటుంబాల మీదను దయగా ఉండండి. స్వాగత సుమాంజలి దియే, సుస్వాగత సుమాంజలి దియే. సుమాంజలి దియే, సుస్వాగత సుమాంజలి దియే. స్వాగత సుమాంజలి దియే, సుస్వాగత సుమాంజలి దియే. అహరోను వలెనే పిలువబడిన, అహరోను వలెనే
కీర్తించెదము దివ్య పూజాబలిలో. ఆ ప్రభు మహిమను కీర్తించెదము ప్రేమపూర్వక హృదితో. దేవుని కృపలను కొనియాడెదము దివ్య పూజాబలిలో. ఆ ప్రభు మహిమను కీర్తించెదము ప్రేమపూర్వక హృదితో. ఈ సమయం అతి పూజ్యం దేవదేవుని సాన్నిధ్యం. ప్రణమిల్లి పూజించి ప్రేమ మీరగ కొనియాడి తండ్రి దేవుని వేడెదము. స్వాగతం సుస్వాగతం పూజాబలికి స్వాగతం. స్వాగతం సుస్వాగతం పూజాబలికి స్వాగతం. పూజాబలికి స్వాగతం. కరుణామయుడు సర్వేశ్వరుడు దయగల దేవుడు మన తండ్రి. భూమి రక్షింపగ మనుజుల కోసం సొంత కుమారుని అర్పించే. కరుణామయుడు సర్వేశ్వరుడు దయగల దేవుడు మన తండ్రి. భూమి రక్షింపగ మనుజుల కోసం సొంత కుమారుని అర్పించే. తండ్రిగా ప్రేమ చూపెను తండ్రిగా వరములిచ్చెను. కరుణతో క్షమించెను జగతికి వెలుగు పంచెను. మానవాళిని ప్రేమించెను. స్వాగతం సుస్వాగతం పూజాబలికి స్వాగతం. స్వాగతం సుస్వాగతం పూజాబలికి స్వాగతం. పూజాబలికి స్వాగతం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు పూజ్య గురువులు, మన ఈ గజ్వేల్ బాలయేసు పుణ్యక్షేత్ర డైరెక్టర్ ప్రభుదాస్ ఫాదర్ గారు, తదితర గురువులు, కన్యాస్త్రీలు, గురు విద్యార్థులు, ప్రియమైనటువంటి గజ్వేల్ బాలయేసు భక్తులరా, ఈరోజు బాలయేసు పండుగను మన ఈ ప్రాంగణంలో ఘనంగా కొనియాడుతూ ఉన్నాం. నవదిన జపాల్లో మీరు భక్తియుతంగా పాల్గొని ఈ పండుగ పూజలో కూడా ఈనాడు ఈ పవిత్రమైన పూజా బలిలో పాల్గొంటూ ఉన్నారు. బాలయేసు అని అన్నప్పుడు మనం మొన్ననే క్రీస్తు జయంతిని కొనియాడాం. క్రీస్తు జయంతి అని అంటే సాక్షాత్తు ఆ భగవంతుడు మానవ రూపములో ఈ లోకానికి వేంచేశాడు. ద హంబుల్ అరైవల్ ఆఫ్ డివైన్. గొప్ప తగ్గింపు గుణము మన దేవుడిది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పండుగ నాడు ఆ సుగుణాన్ని గురించి ధ్యానం చేసుకుందాం. మనలో కూడా అటువంటి తగ్గింపు గుణము అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. కానీ ఎలా మనము ఒదిగి ఉండాలి అన్నటువంటి అంశాన్ని ఈనాటి పూజా పఠనాల ద్వారా, ఈ పండుగ ఉద్దేశాల ద్వారా తెలుసుకునేదానికి, అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేద్దాం. ఆ మేరకు ఆ ప్రభు యొక్క
సాన్నిధ్యములో నిత్యము ఉండాలని ఆశిస్తున్న మనము ఆయన యొక్క మంచితనంలో కూడా భాగస్థులగునట్లు చేయమని ఆ బాలయేసును ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. అనేకమైనటువంటి తలంపుల కోసం ఈ పూజా బలిని మనం సమర్పిస్తున్నాం. మనం వేడుకున్నటువంటి ప్రతి మనవి భగవంతుని యొక్క నిర్ణయం అయితే ఆయనకిష్టమైనతో మనల్ని మన కోరికలన్నీ కూడా మన్నించమని ప్రార్థించుకుందాం. ఈ పవిత్రమైనటువంటి పూజా బలిని యోగ్య విధంగా కొనియాడుటకు ముందుగా మనం చేసినటువంటి తప్పిదములను మనసులో తలంచుకుందాం, పశ్చాత్తాపడదాం, ఆ ప్రభువు మన్నింపుకై వేడుకుందాం. అర్హతలేని గట్టి పూనయ్యా, నీ ఎదపై నన్ను దాచిన యేసయ్యా. అర్హతలేని గట్టి పూనయ్యా, నీ ఎదపై నన్ను దాచిన యేసయ్యా. అద్భుత రీతిగా ఆకృతినిచ్చి ప్రేమగా నన్ను మలచినావయ్యా యేసయ్యా, 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 నా మెస్సయ్యా. యేసయ్యా, 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 నా మెస్సయ్యా. నీ అనురాగాన్ని ఆలన చేయక దారి తప్పిన కిల్మిషాకుని, నీ అనురాగాన్ని ఆలన చేయక దారి తప్పిన కిల్మిషాకుని క్షమించి అక్కున చేర్చితివి. ప్రేమగా నన్ను ముద్దాడితివి, ప్రేమగా నన్ను ముద్దాడితివి. యేసయ్యా, 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 నా మెస్సయ్యా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా. భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా. భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి.
సర్వేశ్వరా పరలోక రాజా సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా నిన్ను పొగడుచున్నాము నిన్ను స్తుతించుచున్నాము నిన్ను ఆరాధించుచున్నాము నిన్ను కీర్తించుచున్నాము నీ మహా వైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనితైక పుత్రుడా ప్రభువైన యేసుక్రీస్తువా ప్రభువైన సర్వేశ్వరా సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడా లోక పాపములు పరిహరించు ప్రభువా మాకు దయచూపుము లోక పాపములు పరిహరించు ప్రభువా మా మనవినాలకింపుము పితకుడి ప్రక్కన కూర్చొని ఉన్న ప్రభువా మాకు దయచూపుము. ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు నీవు మాత్రమే ప్రభుడవు నీవు మాత్రమే మహోన్నతుడవు యేసుక్రీస్తువా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర మానవ మాతృలమైన మమ్ము సృష్టికి మకుటముగా చేసితివి. అద్భుతమైన రీతిలో గౌరవప్రదముగా మమ్ము సృజించితివి. అంతకంటే అద్భుతముగా మమ్ము క్రొత్త సృష్టిగా చేసితివి. మా మానవ స్వభావమును పంచుకొని జన్మింప చిత్తగించిన మా రక్షకుని దైవ స్వభావములో మాకు భాగమును దయచేయుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను నిన్ను జాతులకు జ్యోతిగా నియమింతును. అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించును. మొదటి పట్టణము యెషయా గ్రంథము 49వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 3 మరియు 5, 6. ప్రభువైన దేవుడు నాతో, ఇశ్రాయేలీలు నీవు నాకు సేవకుడవు, నీ వలన నాకు కీర్తి కలుగునని చెప్పెను. నేను మాతృగర్భమున పడినప్పటి నుండి ప్రభు నన్నెన్నుకొనెను. యాకోబు తన వద్దకు కొనివచ్చుటకు, ఇశ్రాయేలీలను తన తెంతకు చేర్చుటకు ఆయన నన్ను తన సేవకునిగా నియమించెను. ప్రభు నాకు కీర్తిని దయచేసెను. నా బలమునకు కారకుడు అతడే. ప్రభు నాతో ఇట్లనెను, నీవు నాకు సేవకుడవై యాకోబు వంశస్థులను ఇశ్రాయేలీయుల మిగిలిన వారిని నా యొద్దకు తీసుకుని వచ్చుట మాత్రమే చాలదు. నేను నిన్ను జాతులకు జ్యోతిగా నియమింతును. అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించును. ఇది ప్రభుని వాక్కు.
మందిరము అనిన నాకు మిగుల ప్రీతి. సర్వశక్తిమంతుడవైన ప్రభు నీ మందిరము అనిన నాకు మిగుల ప్రీతి. సర్వశక్తిమంతుడవైన ప్రభు నీ మందిరము అనిన నాకు మిగుల ప్రీతి. సర్వశక్తిమంతుడవైన ప్రభు నీ మందిరము అనిన నాకు మిగుల ప్రీతి. నేను ప్రభు మందిరమును దర్శింపవలెనని ఉవ్విళ్ళూరిపోవచ్చున్నాను, తపించిపోవచ్చున్నాను. నేను ప్రభు మందిరమును దర్శింపవలెనని ఉవ్విళ్ళూరిపోవచ్చున్నాను, తపించిపోవచ్చున్నాను. పూర్ణ హృదయముతోను ఆనందముతోను, పూర్ణ హృదయముతోను ఆనందముతోను సజీవుడైన దేవునికి గీతములు పాడుదును. సర్వశక్తిమంతుడవైన ప్రభు నీ మందిరము అనిన నాకు మిగుల ప్రీతి. సర్వశక్తిమంతుడవైన ప్రభు నీ మందిరము అనిన నాకు మిగుల ప్రీతి. నీ బలిపీఠము చెంత భిక్షుకలు గూడు కట్టుకున్నవి, వానకో వెలలు కూడా పిల్లలకు గూడు పెట్టుకున్నవి. నీ బలిపీఠము చెంత భిక్షుకలు గూడు కట్టుకున్నవి, వానకో వెలలు కూడా పిల్లలకు గూడు పెట్టుకున్నవి. నీ మందిరాన నిరతం వసించుచు, నీ మందిరాన నిరతం వసించుచు ఎల్లవేళలా నిన్ను స్తుతించువారు ధన్యులు. సర్వశక్తిమంతుడవైన ప్రభు నీ మందిరము అనిన నాకు మిగుల ప్రీతి. సర్వశక్తిమంతుడవైన ప్రభు నీ మందిరము అనిన నాకు మిగుల ప్రీతి. మన తండ్రి దేవుని నుండియు ప్రభువు యేసుక్రీస్తు నుండియు మీకు అనుగ్రహమును శాంతియు లభించునుగాక. రెండవ పఠనము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. దేవుని సంకల్పము వలన క్రీస్తు యేసు అపోస్తలునిగా పిలువబడిన పౌలును మరియు మన సోదరుడు సోస్తనేసును కొరింథులోని దైవ సంగమునకు వ్రాయునది. మీరు క్రీస్తు యేసునందు పరిశుద్ధపరుపబడి ప్రతి స్థలమునందును మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించు వారితో సహా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. ఆయన వారికిని మనకును ప్రభువు, మన తండ్రి దేవుని నుండియు ప్రభువు యేసుక్రీస్తు నుండియు మీకు అనుగ్రహమును శాంతియు లభించుగాక. ఇది ప్రభువు వాక్కు. వందనములు. సువిశేషమునకై అందరూ లేచినపడండి. హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వానిని ఎరుగుదును. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వానిని ఎరుగుదును. అవి నన్ను వెంబడించును, అవి నన్ను వెంబడించును అని ప్రభువు పలుకుచున్నాడు, అవి ప్రభువు పలుకుచున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 1వ అధ్యాయము వచనములు 29 నుండి 34 వరకు. యేసు తన యొద్దకు వచ్చుటను చూచి, యోహాను, ఇదిగో లోక పాపను పరిహరించు దేవుని గొర్రెపిల్ల. నా తరువాత ఒక మనుష్యుడు రానున్నాడు, ఆయన నాకంటే శ్రేష్ఠుడు, ఏలైనా ఆయన నేను జన్మింపక పూర్వం నుండియే ఉన్నాడు అని నేను పలికినది ఈయన గూర్చియే. ఈయనను ఇజ్రాయేలులకు ఎరుక చేయుటకై నేను నీటితో బాప్తిజం ఇచ్చుచున్నాను, కానీ నేను ఆయనను ఎరుగనైతిని అని పలికెను. మరియు యోహాను ఆత్మ పావురం వలె పరమండలం నుండి దిగివచ్చి ఆయనపై నిలిచి ఉండుటను చూచితిని. నేను ఆయనను ఎరుగనైతిని, కానీ నీటితో బాప్తిజం ఇచ్చుటకు నన్ను పంపిన ప్రభువు, నీవు ఎవరిపై ఆత్మ దిగివచ్చి ఉండుటను చూచితువో ఆయనయే పవిత్రాత్మతో జ్ఞానస్థానమును ఇచ్చువాడు అని నాతో చెప్పెను. ఇప్పుడు నేను ఆయనను చూచితిని, ఆయనయే దేవుని కుమారుడు అని నేను సాక్ష్యం ఇచ్చుచున్నాను అని చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ గజ్వేల్ ఈ విచారణ ప్రాంగణములో అద్భుత బాలయేసు పండుగను కొనియాడుతున్నాం కాబట్టి పుణ్యక్షేత్ర డైరెక్టర్ ప్రభుదాస్ గారు ఇక్కడ చేరిన మీ అందరికీ ప్రథమంగా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ ఫీస్ట్. చప్పగా ఉన్నాయి చప్పట్లు. ఈ బాలస్వామి దగ్గర చప్పట్లు కొడితే ఎంజాల బాలస్వామికి చేరాలి. సంతోషం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ అద్భుత బాలయేసు పండుగను గురించి కొన్ని విషయాలను మనం తెలుసుకునే దానికి ప్రయత్నం చేద్దాం.
క్రీస్తు జయంతి నాడు క్రీస్తు ప్రభు యొక్క జన్మదినాన్ని, ఆయన యొక్క పుట్టిన సందర్భాన్ని, ఎందుకు దేవుడు మనిషిగా ఈ లోకమున అవతరించవలసి వచ్చింది, అంత గొప్ప దేవుడు ఒక మనిషి వలె జన్మించుటకు కారణమేమిటి అన్నది అనేకమైనటువంటి మన క్రీస్తు జయంతి నాడు మన క్రిస్మస్ గ్రీటింగ్స్ కావచ్చు, వాట్సాప్ మెసేజ్లు కావచ్చు, మన గురువులు కన్యాశ్రీలు చెప్పినటువంటి సందేశాల ద్వారా మనము ఎన్నో విషయాలను తెలుసుకొని ఉన్నాం. ప్రథమంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు కారణ జన్ముడు. ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి కారణము చేత ఈ లోకానికి పంపబడ్డాడు. ఈ లోకమున ఆయన ఒక ధృవతారగా, అద్భుతమైనటువంటి నక్షత్రంగా, చీకటిలో ప్రజలకు ఒక ప్రశాంతమైనటువంటి వెలుగుగా, జ్యోతిగా అవతరించాడు అన్నది మనము నేర్చుకున్నాం, విశ్వసిస్తూ ఉన్నాం. ఆ మేరకు ఈరోజు కూడా ఈ ప్రాంగణంలో అద్భుత బాలయేసు పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం. మామూలుగా మనం కూడా మన పిల్లల యొక్క పుట్టినరోజులు జరుపుకుంటూ ఉంటాం. హ్యాపీ బర్త్డే అని చెప్తాం. సో అందరూ కూడా దీవిస్తారు. దీర్ఘాయుష్యువై జీవించు అని చెప్తూ ఉంటారు. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే, అట్లీస్ట్ 100 అని చెప్తూ ఉంటారు. అంటే సుదీర్ఘంగా మంచి ఆయురారోగ్యాలతో, శాంతి, సుఖము, సౌభాగ్యము, ఐశ్వర్యముతో నా బిడ్డ జీవించాలి అని మనం దీవిస్తాం. ఇతరులు కూడా మన పిల్లలను దీవిస్తూ ఉంటారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు జన్మదినము ఎంతో ఘనంగా విశ్వవ్యాప్తంగా కొనియాడి పండుగ చేసుకొని సంతోషించినప్పటికీ, మరి వాట్ ఈస్ ద పర్పస్? కారణ జన్ముడు అని అంటున్నాం. ఎందుకు ఆయన జన్మిస్తున్నాడు అని అంటే, ఆయన పుట్టిందే మరణించటం కోసం. ఎంత ఘోరమైనటువంటి, కఠినమైనటువంటి, మనకు దుఃఖాన్ని కలిగించే వాస్తవం ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా సంతోషించారు. మనల్ని రక్షించే ఒక మహత్తరమైనటువంటి దేవుడు వస్తున్నాడు. ఆయన రాజులకు రాజు, సర్వశక్తిమంతుడు, మన యొక్క చీకటి పాపాన్ని తొలగిస్తాడు, మన దరిద్రాలన్నీ తొలగిపోతాయి, చక్కగా శాంతియుతంగా సంతోషంగా మనం జీవిస్తామని చెప్పి అప్పటి ప్రజలు ఎదురు చూశారు. మనము కూడా ఈ లోకమున అవతరించిన ఆ క్రీస్తు ద్వారా వెలుగును పొందాలి, స్వస్థతను పొందాలి, సంపదలు మనకు కలగచేయాలి, ఆరోగ్యాలు మనకు దయచేయాలి, ఎలాంటి కష్టాలు బాధలు అనేటివి లేకుండా సుఖశాంతులతో, యుద్ధ వాతావరణం లేకుండా శాంతితో జీవించాలని మనము కూడా ఆ క్రీస్తు జయంతిని మనం కొనియాడతాం. కానీ ఇప్పటి నుంచి క్రీస్తు జయంతి కాలం అయిపోయింది, సామాన్య కాలం. మరి ప్రభు యొక్క శ్రమలు, ప్రభు యొక్క మరణము, పునరుత్థానమును గురించి ఇప్పటి నుంచి మనం ధ్యానం చేస్తాం. ప్రవక్త సిమియోను ప్రవక్త ఆయన, ఇదిగో ఈయన దేవునికి ఇష్టమైనటువంటి వాడు, ఈయన అనేకమైనటువంటి విషయాలకు విరుద్ధంగా ఈయన ప్రకటించబడతాడు. ఒక ఖడ్గము నీ హృదయం నుండి దూసుకొని వెళుతూ ఉంది అని మరియ తల్లికి ఆ సిమియోను ప్రవక్త తెలియచేస్తాడు. ఒక మాతృమూర్తి లేక కలిగినటువంటి బిడ్డ తన కళ్ళ ముందే తన యొక్క హృదయం నుండి ఒక
ఖడ్గము దూసుకు వెళుతుంది అన్నటువంటి విషయం. మొన్నటికి మొన్న మనం కూడా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ ప్రభు యొక్క పట్టణాన్ని మనం చదువుకొని ఉన్నాం. యెరూషలేం పండుగకు వెళ్ళారు. తల్లిదండ్రులు సంతోషంగా ఆ పండుగలో పాల్గొంటున్నారు, వాళ్ళ బంధువులు. కానీ యేసు మరియలు చిన్నగా కనుక్కుంటారు, ఏంటి బాలయేసు తప్పిపోయాడు అని. అయితే వారు కష్టముతో, దిగులుతో, బాధతో వెతికారు. అక్కడ ప్రభువు దేవాలయంలో పండితుల మధ్య కూర్చొని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యమును గురించి బోధిస్తూ ఉన్నాడు. ఎవరికి? ధర్మశాస్త్ర బోధకులకట. అప్పుడు మరియ తల్లి ఆవేదనతో, కుమారా ఎందుకు ఈ విధంగా చేశావు అని అన్నప్పుడు, అమ్మా ఎందుకు నా కోసం వెతికారు? నేను ప్రభు చిత్తము నెరవేర్చాలని మీకు తెలియదా అని అంటున్నాడు. బహుశా ఈ పండుగ కొంతమంది ఉన్నారులేండి, బహుశా ఎక్కువ మరి ఆటలు అవి ఇవి అన్నీ పెట్టినప్పుడు పిల్లలు తప్పకుండా తప్పిపోతారు. అలా తప్పిపోయినటువంటి నీ బిడ్డను ఎక్కడికి వెళ్ళావురా అని అడగకముందే ఒక్కటి లాగి పీకి తర్వాత మాట్లాడతారు. కానీ ఇక్కడ మరియ తల్లి తన మనస్సులో దాచుకుంది అన్నది మనకు శుభవార్త ద్వారా తెలిసి వస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ క్రీస్తు ప్రభు ఏం చేస్తూ ఉన్నాడు? దేవుని యొక్క పని నిమిత్తము ఇక నేను కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తిని కాదు, కుటుంబానికి దూరము కావలసినటువంటి సమయం వచ్చింది. ఆ దైవత్వముతో నేను మమేకం కావాలి, దేవుని యొక్క చిత్తాన్ని గురించి ఆలోచించాలి, ఆయన నాకు ఇచ్చినటువంటి ప్రణాళికను నేను ఆచరణలో పెట్టాలి అన్నటువంటి అంశాన్ని ఆ ప్రభువు ఆలోచిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పండుగ నాడు మనము కూడా మళ్ళీ తర్వాత రెండవ అంశం కూడా మనకు కనపడుతూ ఉంది. యెరూషలేము నుంచి వచ్చిన తర్వాత ప్రభువు తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి విజ్ఞానములో దృఢకాయుడై ఆయన వృద్ధుడై ఆయన పెరిగాడు. యోసేపు పనిలో ఆయన భాగస్థుడయ్యాడు, మరియ తల్లికి సహాయపడారు, వారికి బుద్ధి మాటలు ప్రభువుకు చెప్పారు అన్నటువంటి అంశం కూడా మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. మన కుటుంబాల్లో తల్లిదండ్రులుగా మరి మన పిల్లలను ఏ విధంగా పెంచుతూ ఉన్నామని ఈ పండుగ నాడు కొంచెం ఆత్మ పరిశీలన చేసుకుంటే బాగుంటుంది. ఎలా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, పిల్లలు పుట్టగానే అబ్బా వాడు లేచి గంతులేస్తే ఎంత బాగుంటుందో, బుడిబుడి నడకలు చూడాలనిపిస్తుంది అన్నటువంటి ఆశను మనం వ్యక్తపరుస్తూ ఉంటాం. మనము కన్నటువంటి మనము ఆలోచనలకు మించి పిల్లలు మొదటి మాసం రెండవ మాసము క్రమక్రమేణా అడ్వాన్స్డ్ హైబ్రిడ్ చిల్డ్రన్ కాదు, నేను అనలేండి, కానీ ఎంత ఫాస్ట్గా వాళ్ళు పెరుగుతున్నారు, డెవలప్ అవుతూ ఉన్నారు. మనము కూడా మనల్ని మించి ఆ స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడుతున్నారు, సోషల్ మీడియాలో భాగస్థులు అవుతున్నారు. వాళ్ళే పెడుతుంటారు సో మెనీ స్టిక్కర్స్ అన్నీ కూడా మనం గమనించినట్లయితే వాళ్ళు మనకే నేర్పిస్తున్నారు. పిల్లలు మన పక్కన కూర్చొని మనము ఆ సెల్ ఫోను లేకపోతే మొబైల్ ఫోన్ స్మార్ట్ ఫోన్ వాడి నుంచి లాగామనుకోండి, ఖచ్చితంగా ఆ బిడ్డ ఏడుస్తూ ఉంది. మళ్ళీ ఆ బిడ్డ ఏడుపు మానాలంటే అది తప్పకుండా ఇవ్వాల్సిందే. అవి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్. తర్వాత కొంచెము యుక్తప్రాయములో పడంగానే ఎన్నో వ్యసనాలకు గురి అవుతూ ఉన్నారు. అవన్నీ నేను ఇప్పుడు ప్రకటించలేను, కానీ మనకు తెలుసు. ఎన్ని చూస్తూ ఉన్నాం వార్తాపత్రికల్లో, ఎన్ని విషయాలు మనం ఆలోచిస్తూ ఉన్నాం. మరి తల్లిదండ్రులుగా మనము ఈ యోసేపు మరియ వలె తిరుకుటుంబం వలె ఎంతవరకు ఆ పిల్లల ఎడల శ్రద్ధ కనపరుస్తూ ఉన్నాం అని చెప్పి
ఈ విషయాన్ని మనము కూడా ఆలోచించాలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. పౌలు మహర్షి మరి తల్లిదండ్రులను గురించి, చిన్నపిల్లలను గురించి చెప్తూ ఉంటాడు. తల్లిదండ్రులు పిల్లల ఎడల శ్రద్ధ వహించాలి. చిన్నపిల్లలు తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి, తల్లిదండ్రుల మాట వినాలి. సామెతల గ్రంథంలో మరి తల్లిదండ్రులకు విధేయించిన వాడు దీర్ఘాయుష్మంతుడు అని చెప్పి ఎన్నో విషయాలు ఇక్కడ మీకు తెలిసే ఉన్నాయి. కాబట్టి నేను అన్ని విషయాలను చెప్పటం లేదు. ఆ మేరకు మనము ఆ పిల్లల ఎడల శ్రద్ధ చూపించవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇక ఈరోజు ఆ బాలయేసు పండుగ గురించి మనము ఈ పట్టణాలను గురించి ఈరోజు మనకు చదవబడినటువంటి పట్టణాలు. టుడే ఇట్ ఈజ్ ఎక్యుమెనిజం సండే. యెషయా ప్రవక్త గ్రంథములో ఏం చెప్తూ ఉన్నాడంటే, ఆ ప్రవక్తను, నేను నిన్ను జాతులకు జ్యోతినిగా నియమింతును, అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించును. క్రీస్తు ప్రభువు ప్రారంభించినటువంటి శుభ పరిచర్య తర్వాత శిష్యులు ఆ యొక్క పరిచర్యను కొనసాగించారు, విశ్వవ్యాప్తంగా ప్రకటించారు. మరి పునరుత్థానం తర్వాత ఆయన స్థానములో మనము ఆ పరిచర్యను కొనసాగించవలసినటువంటి అవసరం ఉంది. జాయ్ ఆఫ్ ద గాస్పల్, ప్రెదికాతే ఎవాంజేలియం, ఫ్రాన్సిస్ పాపు గారు రాసినటువంటి విశ్వలేఖ. అంటే మనము ఆ రక్షణమును మనము చేసే ఈ పండుగల ద్వారా, మనము జీవించే జీవితము ద్వారా, మనము పాటించే పద్ధతుల ద్వారా, విలువల ద్వారా ఆ ప్రభు యొక్క రక్షణ కార్యాన్ని మరి ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి చేర్చాల్సినటువంటి కర్తవ్యము, బాధ్యత మన పైన ఉంది ప్రియమైన సహోదరి సహోదరులారా. ఈ పండుగ నాడు క్రీస్తు ప్రభువు ఆ తగ్గింపు గుణమును గురించి నేను ప్రారంభంలో చెప్పాను. ప్రభువు ఏం చెప్తూ ఉన్నాడు? మీ శత్రువులను ప్రేమించాలి అంటాడు. శత్రువును ద్వేషించటం కాదు, అది పాత చట్టం. నీవు నిన్ను ప్రేమించే వారిని నువ్వు డిన్నర్కు పిలిస్తే మళ్ళీ వాళ్ళు పిలుస్తారు కాబట్టి వాళ్ళను కాదు, నీ శత్రువులను నువ్వు ప్రేమించాలి అని అంటాడు. ఎంత కష్టమండి. మనమంటే పడని వాళ్ళంటే మనకు పడదు. అటువంటి వ్యక్తులను గురించి ఆలోచించడం, మాట్లాడడమే చాలా కష్టం. అటువంటి వారిని మనము ప్రేమించటము అన్నది ఒక పెను సవాల్, పెద్ద సవాల్. అయితే ఆ ప్రభువు చెబుతూ ఉన్నాడు, శత్రువులను ప్రేమించాలి, ఒక చెంపపై కొట్టిన వానికి మరొక చెంప మీరు చూపించాలి, వారి కోసం ప్రార్థన చేయాలి అని చెప్తూ ఉన్నాడు. ఇది కష్టమే అయినప్పటికీ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము ఆచరణలో పెడితే అద్భుతాలను మనం చూస్తాం. మీరు ప్రయత్నం చేయండి, అద్భుతాలను తప్పకుండా మనము చూడగలుగుతాము. అది ప్రభు యొక్క తత్వము, మనస్తత్వం ప్రియమైన సహోదరి సహోదరులారా. అలాగే ఆయన ఏమంటున్నాడు? మీరు ఇరుకైన మార్గము నుండి పయనించాలి. ఈరోజు మనకు ఎక్కడ చూసినా హైవేలు, టన్నెల్స్ కదా, మంచి మంచి రోడ్లు ఉన్నాయి, అలాగే గుంతలు మిట్టలు ఉన్నటివి. ఇక్కడ ప్రభు ఏం చెప్తూ ఉన్నా అంటే ఇరుకైన మార్గము. మనం ఏదో బండల సందుల్లోనో ఇంకొక ఇరుకైనటువంటి మార్గములో మనం పయనించటం అన్నది కాదు. ఒక సత్యమైనటువంటి బాటలో, నిజమైనటువంటి ఆ క్రీస్తు ప్రభు స్వాతంత్రములో, ఆయన యొక్క వెలుగులో జీవించటానికి ఆశపడటం. సమస్య వచ్చింది, ఎందుకు ఇంత కష్టము, ఏదో వాడికి డబ్బు పడేసి లైసెన్స్ తెచ్చుకుందాం, అది డబ్బు పడేసి ఆ కేసు ఈ కేసు అవి ఇవి అన్నది కాదు. కానీ ప్రభువు ఏం చెప్తూ ఉన్నాడు? సత్యానికి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాను. సత్యమైనటువంటి జీవితాన్ని మనం జీవించటము. ఇరుకైన మార్గం అంటే అది మన యొక్క హైవేలు అవి ఇవి అన్నీ కాదు. సత్యమైనటువంటి దేవుడు మన దేవుడు కాబట్టి ఆ సత్యమైన దేవునితో అనుసంధానమై మనము జీవించటము అన్నది ఆ ప్రభువు మనకు నేర్పించే ఒక పాఠం, ఒక
విధానము ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. అలాగే ఏమి తినుదమ్మా ఏమి త్రాగుదమా అన్నది కాదు, తప్పకుండా మనకు డబ్బులు అవసరం. పండుగలు చేయాలి అని అంటే ఇతరులను పిల్లలను సంతోషపరచటం అవసరం. ఇవన్నీ కూడా అవసరమై ఉన్నాయి. కానీ అంతకంటే మించింది ఏమిటి అని అంటే, మీరు పరలోక రాజ్యమును గురించినటువంటి విషయాలను మీరు ఆలోచించండి, అన్నీ కూడా మీకు సమకూర్చబడతాయి అన్నటువంటి విషయము ద్వారా ప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఎన్నో సమాధానాలు చెప్తూ ఉన్నాడు, ఉదాహరణలు చెప్తూ ఉన్నాడు. వాటన్నిటిని కూడా ఈ పండుగ సందర్భంగా మన హృదయాల్లో పదిలపరుచుకొని దాని ప్రకారం జీవించేదానికి మనం ప్రయత్నం చేయాలి. అలా జీవించేదానికి ఏమిటి మనకు సహాయము లేక ప్రోత్సాహము అన్నది మనం గమనించినట్లయితే, ఈరోజు 2వ పట్టణంలో కొరింథీయులకు రాసిన మొదటి లేఖ, ముఖ్యంగా 1వ అధ్యాయం 3వ వచనం ఈ విధంగా మన తండ్రియగు దేవుని నుండి ప్రభు యేసుక్రీస్తు నుండి మీకు అనుగ్రహము శాంతి లభించుతుంది. అంటే మన ఆలోచనలు, మన జీవిత విధానము, మన యొక్క పద్ధతులు అన్నీ కూడా ఇట్ షుడ్ బి సెంటర్డ్ అరౌండ్ క్రైస్ట్. క్రీస్తు ప్రభు మనము ప్రధాన కేంద్రముగా ఉండి జీవించినప్పుడు అన్నీ కూడా మనకు సమకూర్చబడతాయి అన్నది మనము విశ్వసించాలి. ఆ మేరకు మనము కూడా ఆసక్తిని కనపరచాలి. వీ షుడ్ హ్యావ్ ప్యాషన్ టు హ్యావ్ క్రైస్టినెస్. క్రీస్తు నాలో కలిగి నేను జీవిస్తూ ఉన్నాను, క్రీస్తు నాలో ఉన్నాడు, ఇక జీవించేది క్రీస్తే అని పౌలు మహర్షి చెప్పగలిగాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎన్నో పండుగలు, ఎన్నో ప్రార్థనా కూటాలు మనం పాల్గొంటూ ఉన్నాం, ఆరాధనల్లో పాల్గొంటూ ఉన్నాం. కానీ ప్రభు ఏం చెబుతూ ఉన్నాడు? ఆ మార్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. దెర్ షుడ్ బి చేంజ్. ఈ సంవత్సరం ఈ పండుగలో నేను పాల్గొన్నాను, క్రీస్తు జయంతిని చేశాను, నూతన సంవత్సరాన్ని కొనియాడాను, అలాగే ముగ్గురు రాజులు, ఇవన్నీ పండుగలన్నీ చేశాను. ఈ పండుగల ద్వారా నేను నేర్చుకున్నటువంటి ఒక మంచి సందేశం ఏమిటి? ప్రభు నాకు ఇస్తున్నటువంటి ఆ వాగ్దానం ఏంటి? నేను బయటికి వెళ్ళిన తర్వాత కొంచెమైనా నాలో ఆ మార్పును కలిగి జీవించగలుగుతున్నానని ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు తప్పకుండా ఆ దేవుని యొక్క అనుగ్రహము, ఆ ప్రభు యొక్క కృప మనలో ఉండినట్లు ప్రియమైన సహోదరి సహోదరులారా. అలా కాని పక్షమున మన ఆలోచనలు, మన ఇష్టము, నాది, నా డబ్బు, నా సంతోషము, నా ఇల్లు, నా కుటుంబము అన్నది కాదు. మనము, మనది, మన పని, మనము చేయవలసినటువంటి కర్తవ్యము అనే భావనకు మనం వచ్చేదానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు మరి సువిశేషంలో యోహాను ఏం చెప్తున్నాడంటే, ఆ యోహాను దగ్గరికి వచ్చినప్పుడు యోహాను ప్రభువును గురించి ప్రకటిస్తున్నాడు. జ్ఞానస్నానము పొందిన రోజు మనకు తెలుసు, ఈయన నా ప్రియమైనటువంటి కుమారుడు, ఈయనను గురించి నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట ఆలకించండి అని అన్నాడు. ఈరోజు ఏం చెప్తూ ఉన్నాడు? ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల. లోక పాపములు, ఈజ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, బాలయేసు పండుగ రోజున ఈ యోహాను శుభవార్త చెప్పినటువంటి అనేకమైనటువంటి పేర్లు మనము ఇన్సూరెన్స్ చూస్తూ ఉంటాం కదా. ఇన్సూరెన్స్, జీవిత బీమా అని, మహిళలకు, పిల్లలకు, పోస్ట్ ఆఫీసు కదా, సో మెనీ ఇన్సూరెన్స్ పాలసీలు మనకు చెప్తూ ఉంటారు. నేను ఆ విధంగా పోల్చడం లేదు, కానీ ఈరోజు యోహాను ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ప్రథమంగా సువిశేషంలో ఏం చెప్తున్నాడు? లోక పాపములు పరిహరించు దేవుని గొర్రెపిల్ల. అంటే దేవుడే క్రీస్తు ప్రభు మనిషిగా అవతరించినటువంటి నరావతారి, మనుషావతారం అని చెప్తూ ఉన్నాం. ఈరోజు ఈ బలిపీఠం చూసినప్పుడు మనకు తప్పకుండా ఆ బలి,
బలిలో బలి వస్తువు ఎవరు? ఆ క్రీస్తు ప్రభే. ఊరికనే ఒక్క మాటతో మీ పాపములు క్షమించబడుగాక అని చెప్పలేదు ఆయన. చెప్పాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. అలాగే ఒక్క మాటతో ఆయన నీవు లేచి నడువుము, కళ్ళపై ఆయన భూమి మీద ఉమ్మి వేసి కళ్ళపై రుద్ది, ఇదిగో ఆ కొలనుకు వెళ్ళి నీ కళ్ళను కడుగుకొనుము. అద్భుతాలు జరిగాయి. కానీ గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల, దేవుని యొక్క బలికి బలివస్తువు క్రీస్తు ప్రభు. ఆయన తన రక్త తర్పణము సిలువపై చేయటము ద్వారా మన పాపములన్నీ మటుమాయమైపోయాయి. ఆయన సిలువలో మరణించటము ద్వారా మనకు నూతన జీవమునిచ్చుటకు ఆయన మరణించాడు అన్నది. పునరుత్థానం చేత మనకు ఇది శాశ్వతం కాదు, మరులోక జీవితం ఉంది అని మనకు ఆ ప్రభువు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యోహాను శుభవార్త కొన్ని పేర్లు ఈరోజు ధ్యానం చేసుకునేదానికి నేను మీ ముందు ఉంచుతూ ఉన్నాను. మనమందరం కూడా ఈరోజు ధ్యానం చేసుకొని బాలయేసు పండుగను అర్థవంతంగా జరిపేదానికి ప్రయత్నం చేద్దాం. యోహాను శుభవార్త 1వ అధ్యాయం 1వ వచనము ఏ విధంగా ఉంటుంది చెప్పండి? ఆదిలో చెప్పు. క్రీస్తు ప్రభువును ఏమంటూ ఉన్నాడు? వర్డ్ ఆఫ్ గాడ్, వాక్ అయినటువంటి దేవుడు అని చెప్తూ ఉన్నాడు. ఈరోజు 1వ అధ్యాయం 29వ వచనం ఇప్పుడే చెప్పాను. ఏం చెప్పినా? ల్యాంబ్ ఆఫ్ గాడ్, దేవుని గొర్రెపిల్ల. అలాగే యోహాను శుభవార్త 1వ అధ్యాయంలోనే ఏమంటున్నాడు? దేవుడు ఇస్ గాడ్స్ చోజన్ వన్, దేవుడు ఎన్నుకున్నటువంటి మహత్తరమైనటువంటి వ్యక్తి, శక్తి అంటూ ఉన్నాడు. అలాగే అదే యోహాను శుభవార్త 1వ అధ్యాయం 36వ వచనంలో రబ్బాయ్ అంటే ఏంది? బోధకుడు. అలాగే అదే వచనంలోనే మెస్సయ్యా, సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు అని, మనుష్య కుమారుడు అని, ఆయన నిత్య జీవమునిచ్చే జీవహారం, ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. అలాగే ద లైట్ ఆఫ్ ద వరల్డ్, తెలుగులో చెప్పండి. లైట్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచానికి వెలుగు. మనము దివ్య ప్రసాదాన్ని పైకెత్తినప్పుడు మరి ఎవరో ఒక పునీతుడు ఏదో చెప్పాడంట. ఏమన్నాడు ఆయన? నా ప్రభువా, నా దేవా అని అన్నాడు. ఆయనకు మంచి కాపరి, నేనే పునరుత్థానము జీవము, నేనే మార్గము సత్యము జీవము, నేను నిజమైనటువంటి ద్రాక్ష తీగను, నేను యూదుల రాజు అని ప్రజలు ప్రకటించారు. ఇన్ని పేర్లు ఉన్నాయి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. మరి ఇంత మహత్తరమైనటువంటి దేవుడు మన గజ్వేలు బాలయేసు. ఈ బాలయేసును ఈరోజు మనము ధ్యానం చేసుకుంటూ అర్థవంతంగా ఆ ప్రభు యొక్క మహిమను, అద్భుత శక్తిని గుర్తించుదాం. మన పిల్లలను కూడా ఆ బాలయేసు మాదిరి మనం చూసి ఆ తిరుకుటుంబంలో తిరుకుటుంబంగా మనం జీవించడానికి మన ప్రయాసపడదాం. ఆ మేరకు దేవుని యొక్క అనుగ్రహాలు పొందేదానికి ప్రయత్నం చేద్దాం. మరియు తల్లి మనందరి యొక్క విన్నపల కోసం ప్రార్థించి, ముఖ్యంగా మీ విచారణ గురువు, ఈ పుణ్యక్షేత్ర డైరెక్టర్ ఫాదర్ ప్రభుదాస్ గారు చేసినటువంటి ప్రయత్నాలు, మీ ప్యారిస్ కౌన్సిల్, మన కన్యాస్త్రీలు, ఎంతోమంది శ్రేయోభిలాషులు వాళ్ళకు సహాయపడుతున్నారు. మీరందరూ ఈ పండుగలో పాల్గొని దీనిని విజయవంతం చేస్తున్నారు. మీ అందరికీ ఈ అద్భుత బాలయేసు మీ కోరికలు, మనవులు, మీ ఆశయాలు అన్నీ కూడా నెరవేరునట్లు ఆ ప్రభు మిమ్మలను దీవించి నడిపించుదురుగాక. ఆమేన్. అందరం లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుదాం. ఇప్పుడు నైసియన్ క్రీడ్. ఒకే సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను, అతడు పరలోకమును భూలోకమును కనిపించని సమస్త వస్తువులను సృష్టించిన సర్వశక్తి గల పిత, సర్వేశ్వరుని జనితైక పుత్రుడును,
ఒకే ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు యుగయుగములకు పూర్వమే పిత నుండి జన్మించెను. దేవుని నుండి దేవునిగాను, జ్యోతి నుండి జ్యోతిగాను, నిజ దేవుని నుండి నిజ దేవునిగాను జన్మించెను. జన్మించిన వాడు సృష్టించబడిన వాడు కాడు, పితతో ఏక స్వభావం కలవాడు. ఇతని ద్వారా సమస్తము సృష్టింపబడెను. మానవులకు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకం నుండి దిగి వచ్చెను. పవిత్రాత్మ స్వభావం వలన కన్యమరియ ద్వారా శరీరమును ధరించి మానవుడాయను. మన కొరకు పొంతియు పిలాతుని క్రింద శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధి చేయబడెను. పవిత్ర గ్రంథములో ఉన్నట్లు మూడవ రోజున మరలా జీవముతో లేచెను. పరలోకమునకు ఆరోహణమై పిత కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. జీవితులకును మృతులకును తీర్పు చెప్పుటకు అతడు మరలా మహిమతో వేంచేయును. అతని రాజ్యమునకు అంతమే ఉండదు. పితా పుత్రుల నుండి బయలుదేరుడు ప్రభువును జీవనదాతయుడైన పవిత్రాత్మను విశ్వసించున్నాను. ఇతడు పితా పుత్రులతో పాటు ఆరాధన మహిమలను పొందుచున్నాడు. ప్రవక్తల ద్వారా అతడు బోధించి ఉన్నాడు. ఏక పవిత్ర కథోలిక అపోస్తలిక శ్రీసభను విశ్వసించున్నాను. పాప విమోచనము ఒకే జ్ఞాన స్నానమును అంగీకరించున్నాను. మృతుల తాను రానున్న పరలోక జీవితమును నిరీక్షించున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ ప్రేమయు విశ్వసనీయతయు నన్ను సదా కాపాడునుగాక. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనం అని కీర్తనాకారుని ప్రగాఢ విశ్వాసం. ఆ విశ్వాసములో ఏకీభవిస్తూ మనలను కూడా కాచి కాపాడుమని మన యొక్క విన్నప ప్రార్థనల ద్వారా ప్రభువును ప్రార్థించుదాం. అనుగ్రహ పరిపూలులైన ఓ దేవా, మా ఆధ్యాత్మిక కాపరి, మంచి మేపరి అయిన మా లియో పాపుగారిని, మా స్థానిక అగ్రపీఠాదులైన కార్డినల్ పూల అంతోని గారిని, మా విచారణ సమగ్ర అభివృద్ధికై శ్రమించుచున్న మా విచారణ గురువులను, మఠవాసులను, సంఘ పెద్దలను మీ అనంత ప్రేమలో దీవించి శ్రీసభను చక్కగా నడుపుటకు అవసరమగు సుగుణములను వారికి ప్రసాదించమని అందరూ ఓ అద్భుత దివ్యబాలయేసువా మా ప్రార్థన ఆలకించండి. కరుణకు నిలయమైన ఓ దేవా, మా కుటుంబ జీవితములలో ఉన్న వ్యధలను, వేదనలను, ఇబ్బందులను సంపూర్ణంగా తొలగించండి. మేము సమస్యల సుడిగుండములలో చిక్కుకొని ఉన్నప్పుడు మీరు మమ్ము ఉపేక్షింపక మా చేయి పట్టి ముందుకు నడిపించమని అందరూ ఓ అద్భుత బాలయేసువా మా ప్రార్థన ఆలకించండి. లోక పాపములను మన్నించు ఓ ప్రభువా, నీవు తోటి నరుని అపరాధములను మన్నించినచో నీవు మొరపెట్టినప్పుడు దేవుడు నీ అపరాధములను మన్నించును అని పరిశుద్ధ గ్రంథం పలుకుచున్నది. మేమెల్లప్పుడూ మీ ఇరుగు పొరుగు వారితో, బంధువులతో సఖ్యతతో జీవించుచు వారి తప్పిదములను మనస్ఫూర్తిగా క్షమించు గొప్ప హృదయమును మాకు దయచేయుమని అందరూ ఓ అద్భుత దివ్యబాలయేసువా మా ప్రార్థన ఆలకించండి. వ్యాధిగ్రస్తులకు స్వస్థతనిచ్చు ఓ దేవా, మీ బహిరంగ జీవితంలో అనేకుల విశ్వాసమును పరీక్షించి మెచ్చి వారికి సంపూర్ణ స్వస్థతను దయచేసి ఉన్నారు. అటులనే మా కుటుంబములలో వ్యాధులతో, దీర్ఘకాలిక రోగాలతో సతమతమవుచున్న వారందరినీ మీ పవిత్ర హస్తముతో తాకి స్వస్థపరిచి మిమ్ము సదా స్తుతించు భాగ్యమును దయచేయమని అందరూ ఓ
ఓ అద్భుత బాలయేసువా, ఓ అద్భుత బలువల యేసువా, మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమామయుడా, మీ చిత్తమును పాటించుటయే మాకు పరమానందము. కావున మా అందరికీ మీ చిత్తమును సదా ఎరకపరచండి. మీ ప్రేమలో మేమంతా దినాభివృద్ధి చెందుచు మీ విశ్వసనీయతను సాక్షులుగా నిలుచుచు మీ రక్షణ శుభ సమాచారమును అందరికీ ప్రకటించు విశ్వాసులుగా మమ్ము తీర్చిదిద్దమని అందరూ ఓ అద్భుత దివ్యబాలయేసువా, మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన ఆలకించండి. నన్నెంతగా ఆరాధిస్తే మిమ్ము అంతగా దీవిస్తానని పలికిన దేవా, గజ్వేల్ అద్భుత బాలయేసు పుణ్యక్షేత్ర మహోత్సవానికి విచ్చేసిన భక్తులందరినీ దీవించండి. వారు తలంచిన తలపులు నెరవేరి ఈ పండుగ ఒక ఆశీర్వాదకరంగా మారాలి. మరియు మీ పవిత్ర దీవెనలతో తమ గమ్యస్థానాలను సురక్షితంగా చేరేలా కాచి కాపాడమని అందరూ ఓ అద్భుత బాలయేసువా, మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన ఆలకించండి. ప్రార్థించుదాము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, బాలయేసు భక్తులుగా నేడు మీ దరి చేరి ప్రార్థించుచున్న మా అందరినీ సంపూర్ణ ఆయుర ఆరోగ్యములతో, ధనధాన్యములతో, శాంతితో, సంతోష సమాధానములతో సదా దీవించండి. మమ్ము మీ వాత్సల్యముతో ఆదుకొనుటకు మీరు శీఘ్రమే ఏతంచి మా కన్నీటిని తుడిచివేయమని మిక్కిలి వినయముతో ప్రార్థిస్తున్నాము. ఈ మనవులన్నిటినీ మా ప్రభు అయిన దివ్య బాలయేసు పరిశుద్ధ నామము ద్వారా మీకు మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆత్మార్పణం, జీవార్పణం, దేవుని దృష్టిలో ప్రియార్పణం. నన్ను నేను నైవేద్యముగా, నన్ను నేను బలి అర్పణగా, నన్ను నేను నైవేద్యముగా, నన్ను నేను బలి అర్పణగా. హృదయార్పణం, సేవార్పణం, త్రిత్వైక దేవునకు స్తుతి అర్పణం. ఆత్మార్పణం, జీవార్పణం, దేవుని దృష్టిలో ప్రియార్పణం. దానియేలు ప్రార్థనను ఆలకించిన రీతిగా నా ప్రార్థన ఆలించుమయా. ఏలియా అర్పణను స్వీకరించిన విధముగా నా బలిని దీవించుమయా. దానియేలు ప్రార్థనను ఆలకించిన రీతిగా నా ప్రార్థన ఆలించుమయా. ఏలియా అర్పణను స్వీకరించిన
మరిచిన విధముగా నా బలిని దీవించుమయా. నేను చేసిన మొక్కుబడులను నేను చేసిన మొక్కుబడులను నీ ప్రేమకు స్వీకరించుమా. హృదయార్పణం సేవార్పణం త్రిత్వైక దేవునకు స్తుతియార్పణం ఆత్మార్పణం జీవార్పణం దేవుని దృష్టిలో ప్రియార్పణం. మరియమాత అర్పించిన బాలయేసు రీతిగా నా హృదిని గైకొనుమయా. జకరియా అర్పించిన ధూపదీపార్పణగా నా బలిని చేకొనుమయా. ఆత్మానుసారం నడిపించుమా ఆత్మానుసారం నడిపించుమా నీ మహిమలు నన్ను చేర్చుమా. హృదయార్పణం సేవార్పణం త్రిత్వైక దేవునకు స్తుతియార్పణం ఆత్మార్పణం జీవార్పణం దేవుని దృష్టిలో ప్రియార్పణం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ కుమారుని జననము ద్వారా మేము నీతోనూ మా సహోదరి సహోదరులతోనూ సఖ్యతనొంద చిత్తగించితివి. అతని జన్మదినమున హృదయపూర్వకంగా మేము అర్పించు ఈ అర్పణలు మా మధ్య సఖ్యతను పునరుద్ధరించినట్లు, తద్వారా మేము నీకు నిత్య స్తుతిని అర్పించినట్లును కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన వాక్కు శరీరధారి అయిన పరమరహస్యము ద్వారా నీ మహిమాన్విత తేజస్సు మా మనోనేత్రములపై ప్రకాశించెను. తద్వారా మేము క్రీస్తునందు ప్రత్యక్షమైన దేవుని గుర్తించగలుగుచున్నాము. అతని ద్వారా అగోచరమైన వస్తువులపై ప్రేమను కలిగియుండగలుగుదుముగాక. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ
అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా పరిశుద్ధుల్ 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 మీరే పరిశుద్ధుల్ 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 మీరే పరిశుద్ధుల్ దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 హోసానా 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 పరలోకమందున హోసానా 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 పరలోకమందున పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి ప్రభువు నామమున వెంచేయువారు ధన్యులు 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 హోసానా 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 పరలోకమందున హోసానా 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 పరలోకమందున హోసానా పరలోకమందున హోసానా పరలోకమందున పావన పిత నీవు నిక్కముగా పవిత్రుడవు నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము ఏలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు కావున ఓ ప్రభువ ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై
ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మీ మరణమును ప్రకటించెదము మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు వేచియుందుము. మీరు మరలవచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచేయుము. అతడు మమ్ము నీకు నిత్య అర్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నికైన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధనిలని అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకుడకు లియో జగద్గురువును, మా అగ్రపీఠాధిపతుల అంతోని తండ్రి గారిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలు దశల చెదిరిన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనము. మేమును వచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో
ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రసంగంలో కొన్ని పేర్లు చెప్పినాను కదా, ప్రభువుకు చెప్పండి ఎన్ని గుర్తున్నాయో. ఓకే, పాపములు పరిహరించు గొర్రె పిల్ల, ఇంకా లోకరక్షకుడు, లోకానికి వెలుగు, రాజుల రాజు, ఆయనే సత్యం జీవం మార్గం. ఓకే, అంతేనా? రెండు చేతులు ఎత్తండి, రెండు చేతులు ఎత్తండి. ఓకే, ఇప్పుడు ఆ రాజుల రాజు ఏమేం పేర్లు చెప్పారో గట్టిగా చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరం కలిసి ప్రభు నేర్పించిన ప్రార్థనలో మనం పాల్గొంటూ ఉన్నాం. అందరం అందరం పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలకాలము. పలుమారు నీ మహిమను కొనియాడగా, పలుమారు నీ మహిమను కొనియాడగా, నీ రాజ్యమును మాకు కొనగూర్చుమా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలకాలము. స్వర్గాన మీ చిత్తము ఏలాగునో, భువనాల అలాగే నెరవేర్చుమా. స్వర్గాన మీ చిత్తము ఏలాగునో, భువనాల అలాగే నెరవేర్చుమా. ఈనాడు కావలసిన ఆహారమును మాకు, ఈనాడు కావలసిన ఆహారమును మాకు దయతోడ సమకూర్చి పోషించుమా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలకాలము. రుణవంతుల
పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధము కలకాలము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధము కలకాలము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు నీ శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. దయచేయుము, దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఆయన ప్రవేశించటకు నేను పాత్రుడను కాను, నాకు మాట పలుకున నా ఆత్మ స్వస్థత పొందును. రావా రావా దేవా, హృది తలుపులు తెరచితి రావా. రావా రావా దేవా, ఎద సదనపు అధిపతి కావా. దైవ ప్రేమకు క్రీస్తు ప్రభునకు చిహ్నమే విందు, ఇదే కదా కడరా విందు. ప్రభుని జనులకు లోక శాంతికి మూలమై విందు, ఇదే కదా పావన విందు. జీవమిచ్చు విందు, శాంతి గూర్చు విందు, ప్రేమ పెంచు విందు, ఐక్యపరచు విందు. విశ్వసించిన దైవ జనులకు నిత్య జీవ విందు, స్వీకరించిన క్రీస్తు ప్రజలకు స్వర్గలోక విందు.
రావా రావా దేవా హృది తలుపులు తెరచికి రావా 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 దేవా ఎద సదనపు అధిపతి కావా రావా రావా దేవా హృది తలుపులు తెరచికి రావా 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 దేవా ఎద సదనపు అధిపతి కావా యావే దేవుని ప్రేమకు చిహ్నమే విందు ఇశ్రాయేలు జనములకు జీవమే విందు ప్రేమ చూపు వారికి ధైర్యమే విందు స్వీకరించు వారిని కాచునే విందు యావే దేవుని ప్రేమకు చిహ్నమే విందు ఇశ్రాయేలు జనములకు ధైర్యమే విందు స్వీకరించు వారిని కాచునే విందు స్వీకరించు వారిని కాచునే విందు మానవ ప్రగతిని సాధించే దైవజనులను పోషించే రక్షణ మార్గం చూపించే వాగ్దాన భూమికి నడిపించే పావనమైన దైవిక జీవనము రావా రావా దేవా హృది తలుపులు తెరచికి రావా 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 దేవా ఎద సదనపు అధిపతి కావా రావా రావా దేవా హృది తలుపులు తెరచికి రావా 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 దేవా ఎద సదనపు అధిపతి కావా యేసుక్రీస్తుని ప్రేమకు సాక్ష్యమే విందు దైవరాజ్య స్థాపనలో మార్గమే విందు దైవజనుల కోసమే పంచినై విందు మోక్ష ద్వారము చేర్చును అద్భుతై విందు యేసుక్రీస్తుని ప్రేమకు సాక్ష్యమే విందు దైవరాజ్య స్థాపనలో మార్గమే విందు దైవజనముల కోసమే పంచినై విందు మోక్ష ద్వారము చేర్చును అద్భుతై విందు ఆకలి తీర్చే ఆహారం స్వస్థతనిచ్చే ఔషధము సర్వజనులను పోషించే శాంతిధామము నిర్మించే దైవ కుమారుని జీవాహారము రావ రావ దేవా
హృది తలుపులు తెరచికి రావా 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 దేవా ఎద సదనపు అధిపతి కావా రావా రావా దేవా హృది తలుపులు తెరచికి రావా 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 దేవా ఎద సదనపు అధిపతి కావా దైవ ప్రేమకు క్రీస్తు ప్రభునకు చిహ్నమై విందు ఇదే కదా కడరా విందు ప్రభుని జనులకు లోక శాంతికి మూలమై విందు ఇదే కదా పావన విందు జీవమిచ్చు విందు శాంతి కూర్చు విందు ప్రేమ పెంచు విందు ఐక్యపరచు విందు విశ్వసించిన దైవ జనులకు నిత్య జీవ విందు స్వీకరించిన క్రీస్తు ప్రజలకు స్వర్గలోక విందు నీవే నీవే రాజా నన్ను కరుణించుము ఈ క్షణము నీవే నీవే రాజా నన్ను దీవించుము అనుక్షణము నీవే నీవే రాజా నన్ను కరుణించుము ఈ క్షణము నీవే నీవే రాజా నన్ను దీవించుము అనుక్షణము నీవే నీవే రాజా నన్ను కరుణించుము ఈ క్షణము నీవే నీవే రాజా నన్ను దీవించుము అనుక్షణము. ప్రార్థించుదము. దయామయుడవైన ఓ సర్వేశ్వర, నీ కుమారి మాకు స్వర్గపు ఆహారముగా ప్రసాదించినందుకు నీకు వందనములు అర్పించుచున్నాము. లోక రక్షణము కొరకు మనిషవతారుడై మా మధ్య వసించిన నీ కుమారుడే మాకు నిత్య జీవనదాయతగా ఉన్నాడు. ఈ శాశ్వత జీవనమును అతడు మాకు సదా పాత్రులను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ శిరములను వంచి దేవుని విశిష్ట ఆశీస్సులకై ప్రార్థించండి. అంతములేని మంచితనమునకు నిలయమైన దేవుడు తన కుమారుని మనిషి అవతారము ద్వారా ఈ లోకము నుండి అంధకారమును పారద్రోలెను. మహిమాన్వితమైన అతని జన్మతో పవిత్రమైనటువంటి ఈ రోజును దివ్య తేజస్సుతో నింపెను. ఆ విధముగానే ప్రభావాన్వితుడైన దేవుడు మీలోని అంధకారమును తొలగించి మీ హృదయములను పవిత్రమునర్చునుగాక. తన కుమారుని రక్షణాత్మకమైన జనన వార్తను సర్వేశ్వరుడు తన దూత ద్వారా గొర్రెల కాపరులకు తెలియచేయ చిత్తగించెను. ఆ ప్రభువు మీ మనస్సులను ఆనందముతో నింపి తన సువార్త ప్రచారకులుగా మిమ్ము ఎన్నుకొనుగాక. తన కుమారుని మనిషి అవతారము ద్వారా దేవుడు దివిని భువిని ఒకటి చేసెను. ఆ ప్రభువే మీకు శాంతిని, మంచి మనస్సును, స్వర్గవాసులతో సహవాసమును దయచేయునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సందర్భంగా ఈ పండుగ నాడు మీ విచారణ గురువులు మరి విచారణ గురువుతో కలిసి అన్ని సలహా సంఘాలు మిగతా అందరూ కూడా మీరు పాల్గొని ఈ పండుగను విజయవంతం చేశారు. కాబట్టి మీ అందరి చప్పట్లతో మీ విచారణ గురువుకు మీ అందరికీ గట్టిగా హృదయపూర్వక అభినందనలు మరియు దేవుని ముఖ్యంగా బాలయేసు దీవెనలను అందజేస్తూ ఉన్నాను. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ సహోదరి సహోదరులారా,
కార్డినల్ పూల అంతోని తండ్రి గారి తరపున, ఇక్కడ చేరిన గురువుల తరపున, కన్యాశ్రీల తరపున ప్రతి ఒక్కరికి దివ్య బాల యేసు పండగ శుభాకాంక్షలు. గట్టిగా చప్పట్లతో ఆ దివ్య బాల యేసుకి కృతజ్ఞతలు తెలియచేసుకుందాం. ఈ సంవత్సరం అంతటా మనలను కాపాడుతూ తన ప్రేమతో నడిపించిన సర్వశక్తిమంతుడైన దేవునికి ముందుగా మన కృతజ్ఞతలు సమర్పిస్తున్నాము. ఆయన అనుగ్రహం వల్లనే ఈ ఉత్సవాన్ని శాంతియుతముగా విజయవంతముగా జరుపుకోగలిగాము. కాబట్టి గట్టిగా చప్పట్లతో ఆ దేవాది దేవునికి దివ్య బాల యేసుకి కృతజ్ఞతలు తెలియచేద్దాం. ఈ మహోత్సవానికి ప్రధాన యాచకునిగా విచ్చేసి తన ప్రార్థనలు ఆశీర్వాదాలతో మనందరినీ దీవించిన కార్డినల్ పూల అంతోని తండ్రి గారికి మరియు వారి అమూల్యమైన ప్రేమ సందేశాన్ని అందించిన వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. గట్టిగా చప్పట్లతో మన తండ్రి గారికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. ఈ వేడుకలో పాల్గొని పవిత్ర మనస్సుతో మనందరి కొరకు ప్రార్థన చేసిన యాజకులకు మరియు నవదిన ప్రార్థనలను సమర్పించినటువంటి యాజకులకు, భక్తి శ్రద్ధలతో మనందరి కొరకు ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి మా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అలాగే వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన కన్యాశ్రీలకందరికీ కృతజ్ఞతలు. గట్టిగా చప్పట్లతో ఫాదర్స్కి, సిస్టర్స్కి కృతజ్ఞతలు తెలియచేద్దాం. మరి మా విచారణలో సేవలు అందిస్తున్నటువంటి జేఎంజే సిస్టర్స్కి వారి సేవలకు గాను ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఎల్లప్పుడూ సేవలో ముందుగా ఉండి అన్ని విషయాలలో తోడ్పడుతూ నాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మా విచారణ సలహా మండలి సభ్యులందరికీ నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. గట్టిగా చప్పట్లతో కౌన్సిల్ మెంబర్స్కి అందరికీ కృతజ్ఞతలు తెలియచేద్దాం. మరి నవదిన ప్రార్థన దినములలో ప్రతిరోజు ఆహారాన్ని సిద్ధము చేసి స్పాన్సర్ చేసినటువంటి వాలంటీర్స్కి, ఆహారం సిద్ధం చేసినటువంటి వాలంటీర్స్కి, ఏరియా కుటుంబాలకు ప్రతి ఒక్కరికి గాను పేరు పేరున కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. గట్టిగా చప్పట్లతో అందరికీ కృతజ్ఞతలు తెలియచేద్దాం. మరి దివ్యబలి పూజలో మరియు ఇతర సేవలలో సహకరించిన రామంతపూర్ సెయింట్ జాన్ రీజనల్ సెమినరీ బ్రదర్స్కి, మనోహరాబాద్ నుండి వచ్చిన ప్రీ నోషెడ్ బ్రదర్స్కి అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. గట్టిగా చప్పట్లతో బ్రదర్స్కి అందరికీ కృతజ్ఞతలు తెలియచేద్దాం. ప్రార్థన వాతావరణాన్ని మరింత ఆధ్యాత్మికంగా మార్చిన మధుర గానాలతో సేవ చేసిన మన గాయక బృందాలకు, సంగీతకారులకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. స్పెషల్గా ఫాదర్ బాలస్వామి గారికి, వారి యొక్క గాయక బృందానికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. థ్యాంక్ యూ డియర్ ఫాదర్. ఈ మహోత్సవ సజావుగా జరిగేందుకు సహకరించిన సౌండ్, లైట్ మరియు టెంట్లు ఏర్పాటు చేసిన వారందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. వారు చేసే ప్రతి ఉదార సహాయముతో తోడ్పడిన అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈనాడు స్వాగత నృత్యముతో ఆహ్వానించినటువంటి చిన్నారి బిడ్డలకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయపడిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు తెలియచేసుకుందాం. గజ్వెల్ దివ్య బాల యేసు పుణ్యక్షేత్రంలో ప్రతి నెల 3వ ఆదివారం నాడు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు, స్వస్థత ప్రార్థనలు, వాక్య పరిచర్య, దివ్యబలి పూజ ఉదయం 8 గంటల నుండి 12:30 వరకు జరుగుతూ ఉన్నాయి. ఎంతోమంది అద్భుతాలను చూస్తున్నారు, స్వస్థతలు పొందుతున్నారు. కాబట్టి ఇక్కడ చేరిన మీ అందరికీ తెలియచేయనిది ఏమనగా, ప్రతి నెల 3వ ఆదివారము దివ్య బాల యేసు పుణ్యక్షేత్రానికి, గజ్వెల్ పుణ్యక్షేత్రానికి విచ్చేసి ఆ దివ్య బాల యేసు యొక్క దీవెనలు పొందవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. మరొకసారి మీ అందరికీ పండగ శుభాకాంక్షలతో పాటు ప్రేమపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. గట్టిగా చప్పట్లతో మరొకసారి కృతజ్ఞతలు తెలియచేద్దాం. మరి మా విచారణకు విచ్చేసినటువంటి మన తండ్రి గారు కార్డినల్ పూల అంతోని గారికి మా యొక్క పారిష్ కౌన్సిల్ మెంబర్స్ ఒక చిన్న సన్మానాన్ని చేస్తారు. ముందుకు రావాల్సినగా తండ్రి గారిని కోరుతున్నాను. యేసు, 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 యేసు
ఆ
శరణం